బుర్గంపాడు మండలం సారపాకలో ఈరోజు స్వతంత్ర అభ్యర్థి బూక్యా ప్రవీణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి పట్ల తన దృష్టి, భవిష్యత్ కార్యక్రమాలు, ప్రజలకు చేయబోయే సేవలను వివరించారు. ప్రవీణ్ మాట్లాడుతూ సారపాకలో ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రజల మద్దతు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రాంతంలో విద్యా, ఉపాధి, వైద్యం రంగాలు అత్యంత ప్రాధాన్యంతో తీసుకుపోతున్నాం. యువతకు శిక్షణ కార్యక్రమాలు, స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలు, పాఠశాలల్లో మౌలిక వస్తువుల అభివృద్ధి, గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. ప్రెస్ మీట్ లో పాల్గొన్న స్థానికులు ప్రవీణ్ అభిప్రాయాలు, ప్రణాళికలు ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. సారపాక అభివృద్ధిపై కొత్త చర్చలకు ఆయన ప్రెస్ మీట్ దారితీసినట్లు స్థానిక వర్గాలు అభిప్రాయపడ్డారు. శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో ప్రచారం అనంతరం బూక్యా ప్రవీణ్ విజయాన్ని కాంక్షిస్తూ ముత్యాలమ్మ తల్లి ఆలయం దగ్గర పూజలు నిర్వహించారు. గ్రామ పంచాయతీకి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా సారపాక అభ్యర్థి, గ్రామ పంచాయతీ అభ్యర్థి బూక్యా ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా విచ్చేసినటువంటి అనేక మంది ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలకు కానివ్వండి, అన్నదమ్ములకు కానివ్వండి, అక్కచెల్లెలకు కానివ్వండి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ఎలక్షన్ ఏదైతే జరుగుతూ ఉన్నదో సారపాకలో స్థానికంగా ఉన్న ఒక యువకుడికి, స్థానికేతరులకి జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది. మనందరి ఒక వ్యూహం ఏంటంటే, మన స్థానికంగా ఉన్న యువకుడు ఎవరైనా ఉంటే అతనికి మన గ్రామ పంచాయతీ సర్పంచ్ పై పూర్తిగా అవగాహన ఉన్నది, మన సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్నది. సుమారు 2.5-3 సంవత్సరాలు అదే గ్రామ పంచాయతీలో ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా అతనికి చేసిన అనుభవం ఉన్నది. కాబట్టి అతనికి గల్లీలో సమస్య ఎక్కడ ఉన్నది, ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఫండ్ ఎక్కడ ఖర్చు చేయాలా, ఎంత మేరకు ఖర్చు చేయాలా, ఎట్లా ఖర్చు చేయాలా అని పూర్తిగా అవగాహన ఉన్నది. కాబట్టి ఎంత యువతను ఒకసారి ప్రోత్సహించి బూక్యా ప్రవీణ్ కుమార్ ని పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని మరొకసారి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జరగబోయే ఎలక్షన్స్ లో నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నా సార్. నా ఎజెండా ఏంటంటే సార్, సారపాక గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో పని ఎవరు చేస్తారు, లేదా వేరే ఏం చేద్దామనే ప్లాన్తో కొంతమంది ఉన్నారు. అసలు సారపాకని నిజంగా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరు, లేదా సారపాకలో ఏదో అవకాశం కోసం వచ్చి పోటీ చేసే వాళ్ళు ఎవరు అనేది కొంచెం చూసి ఓటేసి గెలిపించుకోవాలని మనవి సార్. థ్యాంక్ యూ.